మారుతున్న కాలానికి అనుగుణంగా బజాజ్ మోటార్ సంస్థ సమాజానికి ఉపయోగపడే విధంగా ఈవీ వాహనాలను తీసుకురావడం మంచి పరిణామమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. హైదరాబాద్ ది పార్క్ హోటల్లో బజాజ్ గోగో పేరిట తయారైన నూతన ఎలక్ట్రిక్ ఆటోలను పొన్నం ప్రారంభించారు. నూతన ఎలక్ట్రిక్ ఆటో ఆవిష్కరణ సందర్భంగా సిబ్బందికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మోటార్ ఫీల్డ్లో 62 ఏళ్ల నుండి బజాజ్ సేవలు అందిస్తూ వస్తోందని పొన్నం తెలిపారు. ఢిల్లీ కాలుష్యం, అక్కడున్న పరిస్థితులు ఇక్కడికి రావద్దని తెలంగాణ ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకొచ్చిందని పొన్నం తెలిపారు. దేశంలోనే మొదటిసారి అన్ని రకాల ఈవీ వాహనాలకు జీరో ట్యాక్స్ చేశామని గుర్తు చేశారు. ఆదాయపరంగా నష్టం జరుగుతున్నా కాలుష్యపరంగా నష్టం జరగద్దని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు పొన్నం ప్రభాకర్. గోగో ఇంట్రడ్యూస్ చేస్తున్న సందర్భంగా అందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్దేశము వెంటనే గమనించి బజాజ్ కంపెనీ మారుతున్న కాలానికి అనుగుణంగా మోటార్ వినియోగదారుడికి అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా వారి యొక్క ఉన్నటువంటి రీసెర్చ్ వింగ్ నుంచి మార్చుకొని ఇలా ఈవీ వెహికల్ బయటకు తీసుకొచ్చినారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మధ్య భారతదేశంలోనే మనం ఢిల్లీ లాంటి దేశ రాజధానిని చూసుకుంటే పొల్యూషన్ కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు నివాస యోగ్యం లేకుండా ఉండే విధంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకొచ్చి 2026 వరకు అన్ని రకాల ఈవీ వెహికల్స్కు జీరో ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేసిన పథకం తీసుకొస్తున్నాం. దాని ద్వారా దాని ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం నష్టం జరిగినప్పటికీ కూడా భవిష్యత్తులో సమాజానికి సంబంధించినటువంటి నష్టం జరగద్దు అనేటువంటి ఆలోచనతోటి పొల్యూషన్ తోటి మనం కూడా హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాల్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రావద్దు అనేటువంటి